ప్రశాంత్ గౌడ్, నేను గ్రామ సర్పంచ్ గన్పూర్యం, మార్చారెడ్డి మండల్, కామారెడ్డి జిల్లా. నేను గుర్రపు స్వామి, గన్పూర్ గ్రామ ఉప సర్పంచ్. ఓకే అన్న, మీ గ్రామంలో ఇంతవరకు మీకు ఉన్న సమస్యలు ఏంటి? యాక్చువల్లీ గ్రామంలో ఉన్న సమస్యలు అంటే ముఖ్యంగా అన్ని ఊర్లలో లాగానే మా ఊర్లో కూడా డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్యలు ప్లస్ కొన్ని వీధులలో వాటర్ సమస్య కూడా ఉన్నది. ఈ భగీరథ వాటర్ కరెక్ట్గా సరైన టైంకి రాకపోవడం వల్ల కూడా అదొక సమస్య ఉంది. ప్రధానంగా అంటే ఇంకా గ్రామ పంచాయతీ అనేది మా ఊర్లో మీన్స్ మేము పుట్టక ముందు నుంచి కట్టిన భవనం అది. చాలా శిథిలావస్థలు ఉండే. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాన్ని కొంచెం రెన్యువల్ టైప్ మీన్స్ రిపేర్ చేయించి గోడలు అన్ని రిపేర్ చేయించి పెయింట్ వేసి అట్లా కొంచెం రిపేర్ చేయడం జరిగింది. కానీ అది ఇప్పటికైనా అంటే ఆల్మోస్ట్ ఒక 50 years అయింది అనుకుంటా బిల్డింగ్. మీ గ్రామానికి బస్సు సౌకర్యం ఎలా ఉంది? బస్సు సౌకర్యం అంటే మా గ్రామం దగ్గరనే మాచారెడ్డి ఎక్స్ రోడ్ దగ్గరనే ఉంటుంది కాబట్టి, కాకపోతే ఏంటంటే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క రిక్వెస్ట్ స్టాప్ ఉన్నదండి. మరి అక్కడ నుంచి మాకు మాచారెడ్డి ఎక్స్ రోడ్ దగ్గరికి పోయి ఎక్కాలంటే ఆల్మోస్ట్ 1/2 kilometer ఉన్నది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఇంకా ఆడవాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇది ఒక ప్రధాన సమస్య. సో దీని గురించి అని చెప్పేసి కూడా మేము చాలాసార్లు ప్రయత్నించడం అది కాలేదు. ఇప్పుడు మేము నెక్స్ట్ చేయబోయేది మేము ప్రయత్నిస్తామని అనుకుంటున్నాం. ముఖ్యంగా బస్ స్టాప్ లేదు అక్కడ. ఎవరైనా ఆడవాళ్ళు పోయి కూర్చుందామంటే నైట్ కూడా ఇబ్బంది అవుతుంది. ప్లస్ వాన వచ్చినా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలైనా ఎవరైనా మళ్ళీ చాలా దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు ఈ గ్రామానికి వాటర్ సమస్య అంటే అంత ఓకే, కాకపోతే కొన్ని ఏరియాలకి వాటరు మొత్తానికి రావడం లేదు. మిగతా అంటే కరెక్ట్ ఇరిగేషన్ అనేది ఎట్లుందంటే కొంచెం ప్రాపర్గా లేదు. దాన్ని కూడా మేము చెప్పించుకోవాలి. ఇంకా ఉప సర్పంచ్ గారు, మీ గ్రామంలో ఉన్న డ్రైనేజ్ సమస్య ఏమన్నా? డ్రైనేజ్ సమస్య అంటే ఇక గత 2 సంవత్సరాల నుండి ఎవరు పట్టించుకోక పాలకవర్గం కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నికైంది కాబట్టి మేము ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఎక్కడెక్కడ ఉందో అవి మేము పరిష్కరించి చేస్తున్నాం. మొన్న రీసెంట్గా స్కూల్ దగ్గర కూడా డ్రైనేజ్ సమస్య ఇట్లే ఉంటే మన గ్రామ పంచాయతీ ముందుకే డ్రైనేజ్ వచ్చి వాటర్ అంతా వస్తుంటే అది మేమందరం డిస్కస్ చేసి అది కమ్యూనిటీ సోపిట్ అని అది తీపిచ్చి కట్టించినాం. ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ అది క్లియర్ అయినట్టే. చిన్న గ్రామంలో ఉన్నాయి. రీసెంట్ ఇప్పుడు చెప్పినట్టే అన్నారు చెప్పినట్టే మన మేజర్ సమస్య ఇది బస్ స్టాప్ గురించి. అది మన గ్రామానికి ఒక రిక్వెస్ట్ స్టాప్ అది ఏర్పరచాలని మేము గ్రామ పంచాయతీ నుండి మేము అందరం కోరుతున్నాం. అది అన్న, మీ గ్రామంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి ఇంతవరకు? మరి ఇప్పుడు ఎన్ని? మా గ్రామంలో 16 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయండి. ఇంకా అవి ఆల్మోస్ట్ మా గ్రామంలోనే బెటర్గా బేస్మెంట్ వరకు ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొందరి స్లాబ్ల దగ్గర కూడా వచ్చినాయి. అందులో మా గ్రామంలో ఓకే, పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ పోయే రోడ్డు చాలా అధ్వానంగా ఉండే. సో మేము వచ్చిన తర్వాత గుంతలు అవన్నీ కూడా మట్టి పోసి పూర్తి చేసినాం. కానీ కంపల్సరీ ఆ గ్రామ పంచాయతీకి పోయే రోడ్డు కావాలి. అదొకటి ఉన్నది. ఇంకా చాలా సమస్యలు, చాలా సవాళ్ళు ఉన్నాయి ముంగట. ఇవన్నీ అన్నీ కరెక్ట్గా ఎదుర్కొని దీన్ని మా గ్రామంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే మా ధ్యేయం ఇప్పుడున్న పాలకవర్గం. మీ గ్రామంలో యువతకు ఒక చిన్న సందేశం ఏంటి? మా గ్రామంలో ఉన్న యువతకు సందేశం ఇచ్చుడంటే ప్రతి విషయంలో అన్ని విషయాలలో ఇప్పటివరకు యువత ప్రతి విషయంలో అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి మాకు సలహాలు సూచనలు చేసి ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కొన్ని జాగాలలో మీన్స్ అన్ని లేబర్స్ని పెట్టి గ్రామ పంచాయతీ సిబ్బందితో చేయలేకపోతున్నాం. కొన్ని పరిశుభ్రత అట్లాంటి స్కూల్లో కొన్ని పరిశుభ్రత అట్లాంటి దాంట్లో మేము కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. దాంట్లో వీళ్ళు అందరూ పాల్గొని యువత అందరు ముంగట ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి యువతకు సూచన. విద్య మీద మీ అభిప్రాయం? విద్య అంటే మా గ్రామ పంచాయతీలో స్కూల్కి రీసెంట్గానే 10వ తరగతి వరకు అర్హత వచ్చింది. సో దాన్ని మా టీచర్స్ కూడా కరెక్ట్గా నిర్వర్తిస్తారు. కాకపోతే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మీన్స్ కరెక్ట్ వసతులు లేవు, టీచర్స్ కరెక్ట్ లేరు, సరిపడా సిబ్బంది లేరు. సో దాని గురించి కూడా కొద్దిగా మాట్లాడాలి. ఇంకా వైద్యం సదుపాయం అంటే మామూలుగా మంచిరెడ్డి మండలం నుంచి వచ్చే ఆశా వర్కర్లు అవే ఉన్నాయి ఇక్కడ. ఇంకా దాని గురించి మా దగ్గర ఏం చెప్పనీకి లేదు. మీరు గ్రంథాలయ సమస్య ఏమైనా చెప్పారు? గ్రంథాలయ సమస్య అసలు గ్రంథాలయం లేదు ఊర్లే. గ్రంథాలయం గురించి అని కూడా ఒకటి చిన్నగా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం.
ఒక షటర్ అట్లా తీసుకొని ఏదైనా వేరే పెట్టుకొని చేద్దామని అనుకుంటున్నాం. ఓవరాల్ లేదు ఊర్లే, ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. మీరు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? మా ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మా ప్రజలకు ఈ 5 ఏళ్ల లోపే మీన్స్ 2-3 సంవత్సరాల లోపే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ప్రజలకు మాటిస్తాను. అన్ని విషయాలలో, అన్ని పనులలో, అన్నిట్లలో. మీరేం చెప్పాలనుకుంటారు యువతకు? సేమ్ అన్నగారు చెప్పినట్టే యువత అన్ని కార్యక్రమాల ముందుండి ఊరు డెవలప్మెంట్ కోసం పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా మన ఏదైతే ఉందో ఊర్లో ఉన్న సమస్యలు కానీ, ఊర్లో ఏదైనా మేము అచ్చుడితోనే ఇప్పుడు స్ట్రీట్ లైట్లు అలాంటి అన్ని కార్యక్రమాలు చేసినాం కదా, అవన్నీ మాకు సపోర్ట్ కూడా యువత కూడా చాలా ముందుండి నడిపించారు. ఇక ముందు కూడా అట్లనే కంటిన్యూ చేస్తామని వాళ్ళు ఎప్పుడు మాతోని వాళ్ళ ప్రోత్సాహమే మాకు కూడా బలం. ఏదైనా అన్ని కార్యక్రమాలు ఉన్నారని కోరుకుంటున్నాం. చివరగా మీకు ఇంత అంటే ప్రతి దగ్గర యూత్ ప్రధాన అంశంగా సర్పంచ్ చూస్తున్నారు, దాని మీద మీరు యూత్గా మీరు గ్రామాన్ని సేవ చేయబోయే అంశాల మీద మనం చెప్పగలుగుతారు? ప్రతి ఒక్క వ్యక్తికి నిజంగా అర్హుడైన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తా. ఇది ఒకటి మెయిన్. అదేంటంటే కొంతమందికి అర్హులైన వారికి పథకాలు అందుతున్నాయి, అర్హులు కాని వారికి పథకాలు అది అందడం లేదు. ఇది కరెక్ట్, సమానంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే నిజంగా అర్హులునో వాళ్ళకి అందించే బాధ్యత ఆ రకంగానే